ఫ్రెండ్స్ చాలా రోజులు అయితే వీడియో తీయక చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు మనం వీడియో తీయాలి అని నేను అనుకుంటున్నా. అన్న అయితే లోపల పనుకొని ఉన్నాడు. అసలు ఒకసారి పోయి చూద్దాం. అన్నా అన్న వీడియో చేద్దాం అన్న, చాలా రోజులు అవుతుందన్నా. చేద్దామన్నా, మన వాళ్ళందరూ మీ ఇంటి మీద ఉన్నారన్న. మీ ఇంటి మీద రా అన్న, చేద్దాం. వాళ్ళందరికి ఇంట్రెస్ట్ లేకపోయింది. రా అన్న, అందరు ఉన్నారు. రా అన్నారు. ఏమో మరి ఇన్ని రోజులు అవుతుంది వీడియోలు ఒక్కటి కానీ రాట్లే. తీద్దామని వీడియో తీద్దామంటావా పని చేద్దామంటావారా? తిరిగి మళ్ళీ నేనేనా అవగానైనా ఒక బాధ. తీద్దామన్నా, రా అన్న ప్లీజ్ అన్న. మరి పోయి కనుక్కుందాం వాళ్ళు ఏమంటారో ఏమో అనేది. ఓకే అన్న. సరేనా మరి ఫోన్ లోపల పోయి గడిలో వేసి రాకూడదు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ బాయ్స్ పల్నాడు. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియోలు తీద్దామని వీళ్ళైతే మళ్ళీ వచ్చారు. మరి ఇన్ని రోజుల నుండి నేను తీద్దాంరా అంటేనేమో ఒక్కళ్ళు కానీ రాలే. సరేలే అని నేను కానీ ఎందుకని లైట్ తీసుకున్నా. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎందుకు ప్రెజర్ చేయాలని నేనైతే ఆగిపోయాను. ఇప్పుడైతే వాళ్ళే వచ్చి వీడియో తీద్దాం దా అన్నారు. అందుకోసం అయితే పోయి కనుక్కుంటా. ఇంట్రెస్ట్ ఉంటేనే తీస్తాం, లేకపోతే లేదు. వాళ్ళకి అడుగుతా పోయి నేనైతే. ఇప్పుడు ఏమంటారో ఏమో, ఈ ఫోన్లో గేమ్లు అవి అయితేనే వాళ్ళకి మస్తు ఎంజాయ్ ఉంది. వాళ్ళేమో వినట్లే. సరే మరి అక్కడ పోయి అయితే నేను వీడియో పెడుతుంటాను. సరే ఇప్పుడైతే వెళ్తున్నాం. వాళ్ళు మా ఇంటి పైన అయితే ఫోన్ ఆడుతుందంట, పోయి చూద్దాం. అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. మా ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. వీళ్ళంతా పై రూమ్లో ఉన్నారంట. ఇదిగోండి చెప్పులు గిప్పులు మొదలు ఇలా మొత్తం గేమ్స్ ఎక్కువ. సరే చూద్దాం ఏమవుతుందో. సరే ఏం రా, అరే యూట్యూబ్ ఛానల్ పెట్టేదాకేమో పెట్టన్నా అన్నారు. పెట్టిన తర్వాత ఒక్కడే వీడియో తీస్తున్నారా? ఎందుకు తీస్తలేరురా? ఎప్పుడు నుండి రా ఎగ్జామ్స్? ఎప్పుడు వరకు? 17. మీకు 17, వాళ్ళకి 18. మీకు ఎప్పుడు అయిపోయినాయి? మీకు ఎప్పుడు అయిపోయినాయి? 18. ఈ రోజుతో అయిపోయినాయి. సరే ఒక 1 వీక్, సరే 10 రోజులు తీసుకో. ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకుంటారు అనుకోండి. మీరు సుమారు వీడియోలు ఆపి 2-3 మంత్స్ అయిందిరా. 2-3 మంత్స్ అయింది. 2-3 మంత్స్ రా. మజాక్ అవుతుంది మీకు, మజాక్ అవుతుంది. సండే చాలా ఓవర్ యాక్షన్ అవుతుంది. నీకైతే చాలా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్. నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడచ్చు కదా. ఎందుకు చేయలేదో చెప్పండి రా సార్. నాకు వీడియో యూట్యూబ్ ఛానల్ పెట్టాక ముందు వచ్చి అడిగిర్రా? అడిగినప్పుడు చేయాలా? ఎవరైనా ఆఫీస్ దగ్గరకు వస్తున్నారా? చెప్పండి రా. 2 నెలలు అయిందిరా ఆపి. 2 నెలల నుండి ఏం చేస్తున్నావు? పోయిన నెల కానీ పెట్టిరా? నిజమా? సరే ఆ పైన పోయిన నెల ఏం చేసిర్రు? గాలికి తిరిగిరా? మీరు చేసే పనులకి మీకు కొంచెమైనా సిగ్గుందారా? ఫోన్లు చూసుకోవడానికా మీరు ఇంటికి వచ్చేది? వీడియో రాపి 2 నెలలు అయింది. ఎక్కడైనా వీడియో తీస్తున్నారా? ఎప్పుడు తీస్తారా? ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు చేద్దాం. ఎవరికి మాటలు రావారా? రావా? మామూలు టైంలో అరుస్తావు గారా? గొంతు బెర్ర గొంతు. నేనేనా? మళ్ళా నేనే
రాస్తుండ్రా, ఏమైనా పాటలు పాడుతుండ్రా, లేకపోతే ఏం చేస్తున్నారు చెప్పండి రా. ఫోన్ చూస్తా తిరుగుతా ఉంటే మీకు ఎంటర్టైన్మెంట్. సరే మీరు ఫోన్ చేసుకుంటామన్నా మాకు అసలు ఈ మొత్తం అవసరం లేదు, నువ్వు చెప్తే వినేదేంది ఈ మొత్తం అంటే చెప్పండి, ఇంకా దాంట్లో ఒక మాట చెప్పేసి బంద్ చేద్దాం అంతే. పెట్టనా వరకు వచ్చి పెట్టన్నా ఛానల్ పెట్టన్నా వీడియోలు తీయాలన్నా ఇప్పటి నుంచి అలా చేయమన్నా కదా. ఇప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వస్తాం అన్నప్పుడు చేయాలా లేదా? చేయాలి కదా. చేయాలన్నప్పుడు ఎందుకు చేయట్లేదు మీరు? ఇప్పటి నుంచి అలా చేయమన్నా, ఇప్పటి నుంచి అలా చేయము. ఇప్పుడు సెలవు దొరికితే అప్పుడు వస్తాం. నీకు మాటలు రావారా? అనవసరమైన మాటలు మాట్లాడతావు కదా, ఖాళీ పిల్లి మాట్లాడతావు కదా పక్కింటి వాళ్ళు వాణి లేవనంటే అప్పుడు వస్తుందా నోరు? ఇప్పుడు రావట్లేదా? చెప్పవా? నోట్లో ఏమైనా పెట్టుకున్నావా? ఇది ఏమో లేరా, బంద్ చేద్దాం అంటే బంద్ చేద్దాం అంతే. ఇప్పటి నుంచి కంటిన్యూగా తీద్దాం. 2 నెలల నుండి నేను ఖాళీగా తిరుగుతున్నా, ఏం చేయకుండా ఉత్తిగా స్కూల్కి పోతున్నా వస్తున్నా. నేను కానీ మీతో పాటే కదా వచ్చేది, మీతో పాటే కదా తిరిగేది. నేను మీరు ఇంటి దగ్గర ఉండి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, గల్లీలో ఎవరికి అడిగినా చెప్తారు. మా పక్కింటి ఆమె అడిగింది రా మొన్న, ఏంది బాబు వీడియోలు తీయట్లే రాపిరా, స్టార్ట్ చేసినప్పుడే కదా మీకు అందరికి ఉండేది, తర్వాత అంతే ఉండిద్ది, అక్కడ డబ్బులు స్టార్ట్ చేయడం ఎందుకు అని అడిగినరా. నాకు ఏం చెప్పాలా? ఇప్పటి నుంచి అలా చేయమన్నా. ఎప్పుడు సెలవు దొరికితే అలా అడగడం బాగుందా? స్కూల్ నుండి వచ్చి ఎంతసేపు అయింది? 2 hours 2 hours అయింది. ఇంతమంది ఫ్రెష్ అప్ అయి వచ్చారు, మీరు ముగ్గురు ఎందుకు కావాలి? చేద్దామంటే చేసుకోండి, అంతవరకు. బంద్ చేద్దామంటే బంద్ చేద్దాం అంతే. దేవుడంటే ఆడో లేడు, నీలో ఉన్న ధర్మమేరా, ఆరిపో నీకు నీలో ఆశా దీపం. ధైర్యం అంటే ఏదో కాదు, నీలో ఉన్న న్యాయమేరా, ఓడిపోదులేరా నీ సంకల్పం. ఏ సాయం లేకున్నా నీ తోడు, ఒంటరిగా అందరికై పోరాడు, గెలవాలి నీలాంటి మంచోడు. వీడియోలు చేస్తాం ఇంకా కంటిన్యూ. ఎలా చెప్పండి రా, ఒక్కొక్కటి చెప్పండి రా. ఇప్పుడు నుండి వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్ అని చెప్పు. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? ఇప్పటి నుంచి వీడియోలు తీస్తాం, మీకు డైలీ కంటెంట్ వస్తుంది. ఇప్పటి నుంచి వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్. ఒకసారి మన ఛానల్ పేరైనా గుర్తుందారా ఎవరికైనా? ఎంటర్టైన్మెంట్ ఉంటది, పెద్ద తర్వాత చూసుకుంటే మస్తు ఉంటది రా అంట. ఒక్కళ్ళు కానీ విన్నారు వీళ్ళు. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఎవర్రా? లాస్ట్ రేపటి నుండి చేస్తామని చెప్పండి అందరు ఒకేసారి. రేపటి నుండి కొత్త కంటెంట్ అయితే మీ ముందుకు వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు